గోపెమ్మ పుత్రినప్పుడు వసుదేవు భుజముపై నెక్కించుకు అతి త్వరతముగ వచ్చను దేవకి హస్తముల నుంచెనప్పుడు దేవకి తనయుడపుడు పుట్టినను కంసునకు కబురాయను జల్లుమని గుండెల ధర కంసుండు పీఠంబు దుమికెనప్పుడు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి ఎట్లనే మరచుందురా జాతకంబులు చూచెను గండంబు తగిలినని కంసుకుండు చంద్రాయుధము దూసుక శీఘ్రముగా దేవకి వద్దకొచ్చే తెమ్మని సుతును నడిగన్ దేవకి అన్నది అన్నతోను మగవాడు కాదురన్నా ఈ పిల్ల ఆడపిల్ల నమ్మరా ఉపవాసములు నోములు నోచి ఈ పుత్రికను గంటినన్నా పుత్రిదానము చేయరా నాయన్న పుణ్యవంతుడవురా దేవాది దేవులైనా బ్రహ్మ రుద్రాదులకు పూజ చేసి పూజ ఫలముల చేతను వారి కృప వల్ల పుత్రికను గంటి కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి ఎట్లనే మరచందురా నీ పుణ్యమాయరన్నా నీవు పుత్రికను దయచేయమన్నా నిర్మయాత్మకుడు ఒగుచు నీవిట్లు చేయుట తగదురన్నా ప్రేమతో చెల్లెలపుడు అన్నను చేబట్టి బ్రతిమాలను గంగాది నదులయందు పుత్రి దానము చేయమని వేడెను కాదని కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు అద్దాలపై బాలను పుచ్చుకుని ఎగరేసి నరకబోయే అంబరమునకు ఎగురుగా వేయునప్పుడు ఆ బాల కంసు చూసి నన్నెల చంపెదవురా నీ అబ్బరే పల్లెవాడలోను కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్ల నిల్చుందురా పెరుగుతున్నాడు వినరా కృష్ణావతారమై జన్మించను నిజముగా దోచనప్పుడు కంసుండు ఏతించి పవళించను రేపల్లెవాడలోను పెరుగుతున్నాడని దిగులుందెను నీ అబ్బ నీ తాతరా కంసుడా కృష్ణుండు పుట్టెననుచో చల్లమ్ము వారులైనా ఆ కబురు చక్కగా చెప్పగాను ఆ కబురు విని కంసుడు భయముతో గడగడా వణికినప్పుడు సకుల మంత్రుల పిలిచెను కృష్ణుని చంపవలనను తలచను బాలహంతకి పూతకి ముందుగా రేపల్లెకోబోయెను శృంగారముగ పూతకి ధనములకు విషధార పూసుకొనెను రేపల్లవాడలందు కృష్ణుడు తిరుగుచున్న చోటుకు తను జంచి విషపు పాలు ఇవ్వగా సమకట్టి ఇవ్వగాను బాలురత బంతులాడ కృష్ణుని బాలులందరూ కొట్టగా కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్ల నిల్చుందురా కావన ఏడ్చుచు పరిగెత్తి వీధి నడుమన నిలిచెను ప్రేమ కృష్ణుని చూచి పూతకి ప్రేమతో బుజ్జగించి
నాయన్న ఊరుకోరా, నా తండ్రి పాలు ఇచ్చదను రారా. మూడు గుక్కలు తీర్చగా పోతికి భూమిపై కొరిగినప్పుడు గోపెమ్మ చూచి అప్పుడు బంగారు గిన్నెలో బువ్వ పెట్టి పొద్దున్న ఉగ్గు పోసి కృష్ణుణ్ణి ఒడిలోన పడవేసెను. అంతలో కంసహితుడు బండి రూపముగా వచ్చి నిలిచే, పాదములు పిడుగుల వలె అంతలో దడదడ విసిరినప్పుడు వృషభమై వచ్చి నిలివే ఒక్క లఘువున చంపివేసే, చల్లమ్మ వారులైనా ఈ కబురు చల్లగా చెప్పినప్పుడు రేపల్లెవాడలోన ఉన్నట్టి గోపికలు గుంపుగూడి మా ఇళ్ళకొచ్చునమ్మా కృష్ణుడు మమురవ్వ చేసునమ్మా. తాళలేమమ్మ మేము నీ సుతుడు తలిమితో ఉండడమ్మా, ఇకనైనా బుద్ధి చెప్పి ఇంటిలో పదిలమ్ము చేయమమ్మా అనుచును గట్టిగాను మనమంత గోపెమ్మ కడకుపోయి చెప్పుదామనుచువారు గోపెమ్మ చెంతకే గరగప్పుడు గోపాలకృష్ణుడప్పుడు అచటనే పాలు త్రాగుచునుండెను. ఇది ఏమి ఆశ్చర్యమే ఓ చెలియ, ఇది ఏమి చోద్యమమ్మా. కనుపాపలను తీసునే కృష్ణుడు దొంగతనములు చేసునే, ఇకనేమి చేసునోను మనము బులబాటమున వస్తేమమ్మా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్ల ఉందురన్నా. అమ్మనే నెరుగనమ్మా నా త్రవనే బోవుచుండగాను నన్ను రవ్వ చేసిరమ్మా నేనెంత భయపడి వస్తేనమ్మా. కొబ్బరి కుడుకులనుచో గోపికలు గొబ్బున పిలువబోవా, కొబ్బరి కుడుకలనుచు గోపికలు గొబ్బులను చూపినారు. పౌర్ణమి రోజులందు జలజాక్షులందరూ కూడుకొని చీరలటు తీసివేసి గోపికలు జలకమాడుచునుండగా తీసి ఉంచిన చీరలు కృష్ణుడు వేసేల పొన్న మీద వేసియు వేణునాదో ఊదుచూ ఉండెనా మాధవుండు. జలకమ్ము చాలించిరి గోపికలు మన చీరలే మాయనే అనచు నమ్మరాదే కృష్ణుని ఇకను ఈ చిన్న గొల్లవాణి ఎంత పని చేసనమ్మా ఓ చెలి ఏమి ఆశ్చర్యమమ్మా. వెదుకుచూ కొందరుండి నీళ్లలో మునిగియుండిరి కొందరు. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిన్ను బాసి ఎట్లనే మరచుందురా. అప్పుడు గోపికలలో ఒక ఇంటి తాజూస శ్రీకృష్ణుని రారవో అమ్మలారా ఈ పొన్న మీదున్న శ్రీకృష్ణుని ఇవ్వరా మా చీరలు ఓ కృష్ణ ఇవ్వరా మా రవికలు దండంబు పెట్టదమురా కృష్ణయ్య దయించి దయచేయరా. అందరూ ఒక చేతితో దండంబు పెట్టగా చూచితాను పొందుగా మీరందరూ దండంబు రెండు చేతులు పెట్టరే. ఎంత పని వచ్చనచు గోపికలు మానభంగమునుందిరి వసుదేవ తనయునకును దండంబు రెండు చేతుల పెట్టిరి. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ
నిను బాసి నేనెట్ల మరచుందురా. పొందుగా ఉలువలన్నీ కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను. నా ఎత్త తిట్టునేమో ఎనుచు నొకరొకరితో వగచిరి. మాయాడు బిడ్డ ఇప్పుడు కూటును నా బావ దండించును. నా మగడు బ్రతకనేడు ఓయమ్మ నేనేమి చేతునమ్మా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్ల మరచుందురా. కంసుని సంహరింప సద్గురుడు అవతారం ఎత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించను. మహాశిలకు అందరికీ వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.